కార్యక్రమం అలాగే డిసెంబర్ 31 నాడు బసారపు సంతోష్ స్వామి వాళ్ళందరినీ కూడా అతిథులుగా భావించి వాళ్ళందరినీ సాగనంపిన తర్వాత మనము అల్పాహారం స్వీకరిద్దాం. లోకల్ స్వాములు కూడా అందరూ సహకరించి బయట గ్రామాల నుంచి వచ్చినటువంటి స్వాములకు భక్తులకు మాతలకు వారికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి దర్శనానంతరము ఈరోజు ఉదయం నుండి దివ్యంగా భవ్యంగా పూజలు అందుకుంటున్నటువంటి అయ్యప్ప స్వామిని దర్శించి స్వామి శరణం. 28వ తేదీ జన్నారంలో అలాగే డిసెంబర్ 31 నాడు బసారపు సంతోష్ స్వామి భారీగృహంలో కూడా మహాపడిపోయే కార్యక్రమం ఉన్నది. 23వ తేదీ హైదరాబాద్లో ఈ పడిపూజలో స్వాములందరూ పాల్గొని